జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈ యొక్క వేట వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో స్వామివారు ఎప్పుడూ కూడా కూరమీసాలతో ఉగ్ర రూపంలో ఉంటాడు. ఆ ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని శాంతింపజేయడానికే ఇక్కడ బలి అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పుణ్యక్షేత్రంలో మీరు రాగానే మొట్టమొదటిగా మీకు గోశాల కనపడుతుంది. ఆ గోశాలలో సాక్షాత్తు సకల దేవతలు కొనవైనటువంటి ఆ గోమాతలను దర్శించుకోండి. అలాగే ఆ గోమాతలకు మీ యొక్క వంతుగా ఏదైనా ఆర్థిక సహాయం అందించండి. తర్వాత మీకు స్వామివారి దేవస్థానానికి వస్తే వైష్ణవ పుణ్యక్షేత్రంలో ఎక్కడైనా కానీ మొట్టమొదటిగా మనం స్వామివారిని దర్శించుకోవాలి. కాబట్టి ముందుగా స్వామివారిని దర్శించుకున్న పిదప ఈ మధ్యలో కొత్తగా పునర్మించుకున్నటువంటి ప్రాకార మంటపంలో భాగంగా దశావతారాలు కూడా చుట్టూ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఆ దశావతారాలు కూడా ఒక్కొక్క అవతారంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామ, పరశురామ, కృష్ణ, బలరామ, కల్కి ఈ దశావతారాల రూపాలు కూడా మనకు ప్రాకార మండపంలో చూడవచ్చు. అలాగే మంటపానికి చుట్టువైపులో కూడా అష్టలక్ష్ములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇక్కడ స్వామివారికి ఎదురుగా హనుమంతుడు ఉంటాడు, ఆంజనేయ స్వామి. ఆ స్వామి కూడా పురాతనమైనటువంటి స్వామి. మీరు ఎవరైనా కానీ కుజదోషాలు కానీ లేదా వివాహం కాని వారు కానీ ఆ స్వామికి యథాశక్తి కొలది సింధూరం సమర్పించి నాగు పూజ అంటే నాగవల్లి దళాలతో అర్చన చేసుకున్నా కానీ కుజదోషం ఉన్నవారి కుజదోషం తొలగి శీఘ్ర వివాహం కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు బయట చూస్తే ప్రత్యక్షంగా మనకు పురాతన కాలం నాటి కోనేరు కనిపిస్తుంది. ఆ కోనేటిలోనే స్వామివారు శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వర స్వామివారు ముగ్గురు కూడా ఆ కోనేటిలో తెప్పవాహనంలో సేదెదురుతూ జలకాలాట అనమాట. అలా తెప్పవాహనంపై స్వామివారిని తెప్పోత్సవం కూడా తీయడం జరుగుతుంది. భక్తులు ఈ సంవత్సరం మొత్తం కాలంలో కూడా పెద్దగా నడిచే జాతరలో ఆ తెప్పోత్సవంలోనే భక్తులు అధికంగా రావడం జరుగుతుంది. తదుపరి మనకు పక్కనే ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామివారు చాలా పెద్ద శివలింగం. అటువంటి ఆ స్వామివారి రూపం చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఒక్కసారైనా కానీ ఆ స్వామివారిని దర్శించుకోవాలి. స్వామివారికి అభిషేకం చేయించిన ఎటువంటి ఈది బాధలు కూడా తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. మీరెవరైనా దూర ప్రయాణం నుంచి వచ్చినా కానీ ఇక్కడ ఉండడానికి సత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కనుక భక్తులందరూ కూడా ఒక్కసారైనా కానీ స్వామివారిని దర్శించండి. ఇక్కడ రావి చెట్టుకు మనం స్వామివారికి ఏదైనా కోరిక మొక్కుకున్నా కానీ అది నెరవేరడానికి ముడుపు కట్టడం కూడా జరుగుతుంది. కనుక మీ యథాశక్తి కొలది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే స్వామివారిని దర్శించుకోండి, ఒక ముడుపు కట్టి వెళ్ళండి. అలాగే మీ కోరిక నెరవేరిన తర్వాత స్వామివారికి నగదు రూపేణా కానీ వస్తు రూపేణా కానీ ఏదో ఒకటి స్వామివారికి సమర్పించండి. మీ జీవితంలో ఒక్కసారైనా దర్శించిన మీ జన్మ ధన్యమవుతుంది. కనుక ఈ యొక్క వేట వెంకటేశ్వర స్వామి రూపాన్ని, ఎక్కడా లేనటువంటి స్వామివారి రూపాన్ని మీ జీవితంలో ఒక్కసారైనా చూడాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం లోకమంతా కూడా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.